ఏలూరులో జనసేన టికెట్ల వ్యవహారం వేడి పుట్టిస్తోంది. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరులో హీటెక్కిన జనసేన టికెట్ల వ్యవహారం. ఉమ్మడి జాబితాలో చోటు దక్కని జనసేన నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. టికెట్ నాశించిన టికెట్ దక్కకపోవడంతో అయోమయంలో ఏలూరు ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఉన్నారు. నాయకులు కార్యకర్తలతో అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కార్యకర్తల ముందే ఆయన కంటతడి పెట్టుకున్నారు. ఇన్నేళ్లు పార్టీ కోసం కష్టపడితే ఫలితం ఇదా అంటూ ఆయన ఆ ధ్వజమెత్తుతున్నారు. పార్టీ ఆఫీస్లో చంద్రబాబు కటౌట్ను చించేశారు జన సైనికులు. ఇండిపెండెంట్గా పోటీ చేయాలి అని అప్పలనాయుడుకు సూచిస్తున్నారు. 2 రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాను అని అప్పలనాయుడు చెప్తున్నారు. ఒకసారి అప్పలనాయుడు ఏం మాట్లాడారో చూద్దాం. జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తల సమావేశం, అదేవిధంగా పెద్దలు ప్రెస్, ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజున మా నాయకులు రామచౌదరి గారు, శ్రీపాల్ ప్రసాద్ గారు, టౌన్ కమిటీ సభ్యులు, టౌన్ జనసేన పార్టీ నాయకులు, మా మహిళ సోదరిమణులు, 1 టౌన్ అండ్ 2 టౌన్ కమిటీ నాయకులు, వారందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున కార్యకర్తలని మర్చినటువంటి పార్టీలు ఎన్నున్నప్పటికీ కూడా కార్యకర్తల యొక్క మనోభావాన్ని పరిగణలోకి తీసుకోలేని ఎన్నో పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు జనసేన పార్టీలో ఒక క్రియాశీలకంగా ప్రతి ఒక్క వ్యక్తి తన యొక్క నమ్మిన నాయకుల కోసం, సిద్ధాంతాల కోసం తమ ఒక విలువైనటువంటి సమయాన్ని అన్ని విధాలుగా సమయం, ఆర్థికం, మానసికంగా సిద్ధమై గత 57-58 ఏళ్ళుగా జనసేన పార్టీ బలోపేతం కోసం నా యొక్క పార్టీకి ఉన్నటువంటి ఆలోచన మేరకు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానివ్వండి, స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల మీద కానివ్వండి, మేము ఇచ్చినటువంటి పిలుపుల్లో అన్నింటిలో కూడా వారి యొక్క పూర్తి సహాయ సహకారాలు అందించి ఇప్పటివరకు నా వెన్నున్నటువంటి వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు. ఇక ముందు కూడా ప్రజా హితు కార్యక్రమాల్లో, ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాల్లో వారందరూ కూడా చైతన్యంతో వారికి ఉన్నటువంటి మంచి ఆలోచనని సమాజానికి అందించడం కోసం నేను పంచుకునేటువంటి భావజాలంలో వారు కూడా తోడుగా ఉండి వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో దాదాపు 2019 ఎలక్షన్ మొదలుకొని తర్వాత కూడా నన్ను నమ్మి విశ్వసించి నా పైన విశ్వాసం ఉంచి అనేక మంది పెద్దలు, రామయ్య సోదరి గారు కానివ్వండి, శ్రీపాల్ ప్రసాద్ గారు కానివ్వండి, అట్లాగే ఖమ్మంపల్లి రామ్మోహన్ గారు, మరి ముఖ్యంగా ఈ మధ్యకాలం అనేక మందిని తీసుకొచ్చి జాయిన్ చేసినటువంటి మా తమ్ముడు శ్రావణ్ కుమార్ గుప్తా, ఆవేశ కమ్యూనిటీ నుంచి ఇంకా అనేక మంది డివిజన్స్లో మా తమ్ముళ్ళు, సోదరులు చాలా మంది తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఒక మంచి సుస్థిరమైనటువంటి రాష్ట్రంలో పరిపాలన అందిస్తారనేటువంటి ఆలోచన విధానాలతో చాలా మంది వచ్చి జాయిన్ అయ్యారు. వారందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం.
పొత్తుల్లో భాగంగా ఏలూరులో తెలుగుదేశం పార్టీకి వెళ్ళింది. దాన్ని స్వాగతిస్తూ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, మేము చేయబోయేటువంటి జర్నీ ఏ రకంగా ఉండాలి అనే దాని మీద మా పెద్దలు కూర్చొని నిర్ణయిస్తారు. దాంట్లో మా ఖమ్మం పార్టీ అధ్యక్షుడు నరేంద్ర కాశీనాథ్ గారు, అట్లాగే పెద్దలు ఎలక్షన్ క్యాంపెయిన్ ఉమ్మడి జిల్లా చైర్మన్ అయినటువంటి కన్వీనర్ రామేశ్వరం గారు, మా పెద్దలు శిల్పల్ ప్రసాద్ గారు, మా సోదరుడు పండు గౌరీ సాయి గారు, శ్రీనివాస్ గారి నుంచి ప్రసాద్ గారు వాళ్ళంతా ఉండి కొంత కార్యాచరణ అనేది వాళ్ళు రెడీ చేస్తారు. ఏ రకంగా జర్నీ చేయాలనే దాని మీద వాళ్ళు నిర్ణయం చేస్తారు. వాళ్ళ నిర్ణయానికి నేను కూడా కట్టుబడి కార్యకర్తలకు మనోభావాలను ఎక్కడా కూడా దెబ్బతీయకుండా, అట్లాగే మహిళల నుంచి మా సోదరి కావలి బాణి గారు కూడా ఉంటారు. Nah,